ఆంధ్రప్రదేశ్లో తుఫాన్లు రైతుల జీవితాలను తలకిందులు కలిగిస్తున్నాయి. ఇటీవల సైక్లోన్ మోంతా తీర తొడుగుల్లో తీరం దాటినప్పుడు వర్షాలు, గాలులు పంటలు, ఆస్తులను నాశనం చేశాయి. ఈ పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోయినా రైతుల పక్షం నిలబడ్డారు. ప్రభుత్వం రాహుత్తో జాప్యం చేస్తుండగా జగన్ పార్టీ నాయకులు ఆదేశాలు జారీ చేసి ప్రతి బాధిత రైతుకు నిర్దిష్ట మొత్తంలో సహాయం అందించమని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు, ప్రజల పట్ల బాధ్యతాయుతమైన నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. అక్టోబర్ 2025లో ఆంధ్ర తీరాలను తాకింది. విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఏపీలో వ్యవసాయ రంగం కన్నీయ నష్టం చెందింది. పంటలు మునిగిపోయాయి, పశువులు మరణించారు, ఇళ్లు కూలిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటన చేసినా నేరుగా రైతులకు సహాయం చేరలేదు. ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాట్లాడారు. రైతుల బాధ మనుషుల్ని సృష్టి చేసిన విపత్తు అని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 85 లక్షల రైతులకు రూపాయలు 7,800 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు అందించామని, ఇప్పుడు కేవలం 19 లక్షల మందికి మాత్రమే పరిమితమవుతుందని ఆయన గుర్తు చేశారు. అధికారం లేకపోయినా జగన్ తన పార్టీ ఆశయాల్లో రైతులకు మద్దతు ప్రకటించారు. ప్రతి బాధిత రైతుకు రూపాయలు 10,000 నుంచి 50,000 వరకు ఆర్థిక సహాయం అందించమని ఆదేశించారు. పంట నష్టం, పశు మరణాలు, ఇతర లాసుల ఆధారంగా మొత్తం నిర్ణయించాలని చెప్పారు. పార్టీ కేడర్ను రైతుల ఇళ్లకు వెళ్లి సమస్యలు వింటూ సహాయం చేయాలని డైరెక్ట్ చేశారు. ప్రభుత్వం రాహుత్ ఇవ్వకపోతే మేము ఇస్తాం, రైతువు మన రక్తమే అని జగన్ ప్రకటనలో చెప్పారు. ఇది వైఎస్ఆర్సీపీ యొక్క రైతు బహుమతి ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఈ క్రాప్ బోధన వంటి స్కీములపై రైతు సమస్యలు ట్రాక్ చేయాలని టీడీపీ ప్రభుత్వం వాటిని బలహీనపరిచిందని ఆయన విమర్శించారు. ఈ ప్రకటన రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఫూడెల్ లార్డ్స్లా చేస్తుంది. రాహుల్తో ఆప్టిక్స్ మాత్రమే ఉంటుందని జగన్ ఆరోపించారు. 16 మున్సిపల్ విపత్తులు జరిగినా ఒక్క రైతుకు సబ్సిడీ రాలేదని చెప్పారు. జగన్ ఈ చర్యలతో ప్రజల్లో మద్దతు పొందుతారు. రైతు సంఘ కార్మికులు ఆయనను మద్దతు చేస్తారు. ఇది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి బలహీనపరిచి 2029కు మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు అంచనా. జగన్ చర్యలో రైతు సంక్షేమానికి కొత్త మార్గదర్శకం. అధికారం లేకపోయినా ప్రజల పట్ల ప్రతిబద్ధత ఉండాలనే సందేహం. తుఫాను బాధితులు ఒంటరిగా లేరు, జగన్ వంటి నాయకులు వారితో నిలబడతారు. ఇది ఆంధ్ర రాజకీయాల్లో ప్రజాసేవకు ఒక మేలురాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.